అమ్మగారండి, ఉమ్, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటి? పిచ్చోళ్ళు అంటే ఎలా ఉంటారండి? పిచ్చోళ్ళు అంటే మనలాగే ఉంటారు దుర్గా, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటాయి, తింగరతనంగా ఉంటారు అంతే. అవునా? వాళ్ళని ఎలా కనిపెట్టాలండి? ఏముంది దుర్గా, వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి ఏదైనా పని చెప్పామనుకో, వాళ్ళు చేసే పనిని బట్టి మనకు తెలిసిపోద్ది వాళ్ళు పిచ్చోళ్ళో కాదు అని, అంతే. అమ్మగారండి, నేను పిచ్చిదాన్నా కాదో ఎలా తెలుస్తుందండి? అది కొనుక్కోవాలి. సర్లే, ఏం లేదు దుర్గా. ఇప్పుడు నేను నీకు పని చెప్తాను అయితే, అది నువ్వు ఎలా చేస్తావో చూస్తే నీకు అర్థమైపోతుంది. నీకు మా అమ్మగారు ఇల్లు తెలుసు కదా? తెలుసండి. అయితే అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో చూసిరా. చూసిరానండి. ఆ. సరే. నేను పిచ్చిదాన్ని అనుకున్నారు కదండి, నేను అక్కడికి వెళ్ళనండి. అక్కడికి వెళ్తే నేను పిచ్చిదాన్ని అని తెలుస్తుంది, అందుకే వెళ్ళకుండా వచ్చానండి. నేను తెలివైందాన్ని అండి. నేను ఫోన్ చేసి కనుక్కుంటానని మీరు అక్కడ ఉన్నారో లేదో.